అందరికీ నా నిండు వందనాలు. ఇసాకాయ్ గారికి, అమ్మగారికి, ఎజ్రా పాస్టర్ గారికి, వాళ్ళ సతీమణి గారికి, అలాగే దావీదాయి గారికి, ఇసాక్ గారికి, గాబ్రియల్ అయ్య గారికి, అలాగే ఆనంద్ అన్న గారికి, జాన్ పాల్ గారికి, మన గాయకులు జయరాజు గారికి నా నిండు వందనాలు. మరి పాస్టమ్ గారికి కూడా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అభిషేకించిన పిల్లలు మీకు కూడా వందనాలు. అలాగే కుర్చీలో కూర్చున్న మీకు వందనాలు. సంఘ పెద్దలకు వందనాలు. పెద్దలు ఎక్కడున్నారో మరి అయ్యా మీకు వందనాలు. చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. రెండు ఓకే. స్త్రీలు కూర్చున్న మీ అందరికి కూడా వందనాలు. ఒక్కళ్ళన్న వందనాలు చెప్తారంటే అడిగి పెట్టించుకోవాల్సి వచ్చింది. ఒక్కళ్ళన్న చెబుతారంటే శశిపాలకు కూడా వందనాలు. ఎక్కలేని కొండ ఎక్కినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మీ అందరికీ నిండు వందనాలు. అందరు వందనాలు చెప్పండి. మరొకసారి చెప్పండి. అడిగి పెట్టించుకున్నాను. మీరు కూడా బాగానే. నేను యవన కాలంలో ఉన్నప్పుడు ఇక్కడ తీసుకురండి. అది యవన కాలంలో ఉన్నప్పుడు ఈ పిల్లలంత వయసు అప్పుడు పెళ్లి కాలేదు నాకు. ఒక 15 మంది టీముగా సువార్త చేయడానికి వెళ్ళేవాళ్ళం. 15 మందిగా టీముగా సువార్త చేయడానికి వెళ్ళేవాళ్ళం. వెళితే ఆ సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు మరి 5 గంటలకల్లా ఒక గ్రామానికి వెళ్ళాలి. మేము 5 గంటలకల్లా ఒక గ్రామానికి వెళ్ళిపోయి ఆ గ్రామంలో ఏం చేయాలంటే ఫస్ట్ ఇల్లులు తిరగాల. ఇల్లు తిరిగి అక్క పలానా చోట ప్రార్థన పెడుతున్నాం రండి అక్క అని చెప్పాల. అట్లా 15 మంది ఒక 5గురు సౌండ్ సిస్టము అదంతా రెడీ చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటారు. మేము కొంతమంది వెళ్తాం. నేను కొంచెం తిరగడం నాకు హుషారా, నేను కూడా వెళ్తా ఉన్నాను. వెళ్తుంటే ఆ ఊరి పేరు గానుగుపెంట. బాగుందా పేరు? ఊరి పేరేం పేరు? గానుగుపెంట. ఆ ఊరిలో పోయాం. ఆ ఊరిలో పోయిన తర్వాత ఆ ఊరిలోకి ఫస్ట్ మరి మాకేం తెలుసు వాళ్ళు ఎవరెట్టో ఎట్లయినా అన్నాను, వందనాలక్క అన్న. ఆమె ఏమందో తెలుసా? చిల్లర లేదంది. ఏం లేదంది? చిల్లర లేదంది. నాకు వందనాలకి ఫస్ట్ మాట వింటాం. చిల్లర లేదంటే నేనేం మాట్లాడలేక ఇక అక్కడి నుంచి ఇంకొకళ్ళ దగ్గర పోయా. అక్క వందనాలక్క అన్న. ఆమె ఏమందో తెలుసా? మా ఆయన లేడంది. ఇక ఆ ఊరిలో ఎవరికి వందనాలు జబ్బులు కాల నాకు. ఆ ఊరిలో ఎవరికి వందనాలు చెప్పు. మీరు కూడా వందనాలు చెబితే చిల్లర అడుగుతారనుకుంటున్నారేమనుకోండి. గట్టిగా వందనాలు చెప్పండి. బైబిల్ చెబుతుంది ఒకరికొకరు వందనాలు చెప్పుకోమంటున్నాడు. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. మీరు షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్పండి. మా పాశ్రమకు నేనే చెబుతున్నా వందనాలు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరికి ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. కొంచెం పళ్ళు బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మనమందరం ఇక్కడ చేరటానికి గల కారణం, ఉద్దేశం వాస్తవంగా ఇది మాది కాదు, నాది కాదు, పెద్దలదే ఇది యొక్క క్రెడిట్ అంతా కూడా. ఎందుకంటే ఈ గ్రామంలో పరిచర్య ఉంది, సంఘం ఉంది. సంఘం ఉండి పరిచర్య ఉన్నప్పుడు ప్రతి ఆదివారం కూడా నేను ప్రార్థనకి వస్తాను. ఇక్కడ 7:30కి స్టార్ట్ అయింది, 10 గంటలకల్లా ముగిస్తాము. పొద్దున్నే 7:30 కల్లా వచ్చేస్తారు జనం అంతా కూడా. 7:30కి స్టార్ట్ అయింది, 10 కల్లా ముగిస్తాము. అలాగూ నేను వారం వచ్చి ప్రార్థన పెట్టి వెళ్ళిపోతా ఉన్నాను. అయితే 2016 ఏమో నాకు గుర్తు రాలేదు, కానీ ఆ టైంలో ఈ సంఘ పెద్దలు అందరూ అంటున్నారు, అయ్యా వర్షం రావట్లేదు, చాలా రోజులు అయింది, ఎక్కడన్నా పోయి కొండ ప్రార్థన చేసొద్దాము, గుట్ట దగ్గర ఏదన్నా ప్రార్థన చేద్దాం అంటుంటే నేను అన్నాను, ఈరోజు మీకు వర్షం అవసరం అయ్యి గుట్ట ప్రార్థనలు కొండ ప్రార్థనలు అడుగుతారా? రోజు ఆదివారం వచ్చి చర్చి కాడ ప్రార్థన చేసుకోవచ్చు కదా అని నేను అడిగేవాడిని. అంటే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే లేదయ్యా పోదాం అనేవాళ్ళు. సరేలే అని చెప్పేసి మళ్ళా నెక్స్ట్ వారం అడిగారు. 4 వారాల తర్వాత నేను ఒప్పుకున్నా. అది కూడా ఎట్ట ఒప్పుకున్నాను తెలుసా? ఖర్చంతా మీరే, భోజనాలు పెట్టాలా, ఖర్చు పెట్టుకోవాలా, నేను వచ్చేవాడినే, నాకు కానికిచ్చినా ఈ పని నేను వస్తా,
నేను మాత్రం వచ్చేవాడిని, నేను రూపాయిను, మీరు అట్టయితే చెప్పండి అన్న. సరేనని చెప్పేసి మీరే ఎతకండి ప్లేస్ ఎక్కడో, ఆ ప్లేస్ ఎతికితే నేను వస్తాలే అని చెప్పా. సరేనని వాళ్ళు మరి ఈ ప్లేస్కి వచ్చి ఎతికారు. అప్పుడు ఇటుకుండా నడవాలి, మీరు కానీ ఇటుకుండా వస్తే ఈ ముసలోళ్ళు ఎంతమంది ఆడ రాడిపోతారో నాకు తెలియదు. మీరు కానీ ఇటుకుండా వస్తే ఎక్కడోళ్ళకి మోసుకుంటూ రావాల్సి వచ్చింది, ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. నేనే సగం లెక్క ఆడకొచ్చి, అంటే నేనే అంటే పెద్ద లావుగున్నాం అనుకుంటున్నామేమో, ఆడకొచ్చి కొద్దిగా ఆగండి ఆడ కూర్చోవటం, మళ్ళీ నడవటం, మళ్ళీ లేవటం, 3 సార్లు కూర్చొని వచ్చా. ఎందుకంటే అంత డౌన్ గుండేదట్టు రాలేం. అక్కడ ఏడో చెట్టు ఉంది, ఆ చెట్టు కాడ భోజనాలు పెట్టారు. అయితే అప్పుడు వచ్చాం. అయితే ఈ గుట్టలు, ఆ చుట్టుపక్కల రాళ్ళు ఉన్నాయి, మీరు కనపడుతున్నాయి, తెల్లగా సున్నం కొట్టిన రాళ్ళన్నీ ఇక్కడ రాళ్లే, అక్కడ ఉన్న రాళ్ళన్నీ ఇక్కడ రాళ్లే. అవన్నీ తొవ్వి అవతలకి వేసాం అనమాట. ప్రియులారా, అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడికొచ్చి ప్రార్థన పెట్టాము. ప్రార్థన పెట్టి వర్షం కోసం ప్రభువా ఏడుస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్పుడు పాస్టర్ గారు వాళ్ళు కూడా ఒక 5-6 పిలిపించాను. వాళ్ళు కూడా వాక్యాలు చెప్పారు, 2-3 వాక్యాలు చెప్పేసిన తర్వాత ఇక అయితే వర్షము కోసం ఏడుస్తూ ఉన్నాం. ప్రభువా వర్షం కావాలా, వర్షం కావాలా, వర్షం కావాలని ఏడుస్తూ ఉన్నాం. ఆ టైంలో వాక్యం వింటున్నాం బిడ్డలారా. మరి ఆ టైంలో మేము 3 అయింది, వర్షం రాలేదు, 4 అవుతుంది, వర్షం రాలేదు. నేనేం ప్రార్థన వదిలిపెట్టలేని కూర్చోబెట్టాను, ఎందుకంటే వాళ్ళు ఆ మంచి ఆశతో ఉన్నారు. 4 అయింది, వదిలిపెట్టలా, ప్రార్థన చేస్తానే ఉన్నా. 4 చివరి ప్రార్థనలో వర్షం వచ్చేసింది. చప్పట్లు లేవా? కొట్టమంటే కొడతారా? కొట్టు గట్టిగా. వర్షం ఫుల్గా వచ్చేసింది. వర్షం వస్తే ఇక తడుచుకుంటూ పోతున్నాం. ఆడ అన్నాలు ఉండారు, ఆ నీళ్లు ప్లేట్లలో పడడం మేము తిన్నాం, ఆ నీళ్లు ప్లేట్లో పడడం మేము తిన్నాం, అట్నే తినేసాం. ఇక అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఇక్కడ. ప్రతి సంవత్సరము ఇలాగే ఒక పండగలాగా చేద్దాము అనిపించింది, ప్రతి సంవత్సరం చేద్దాం అనిపించింది.